49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో 2-3 ఏళ్లలోనే సరికొత్తగా మరో ప్రభుత్వం ఏర్పడబోతోందా? ఎందుకని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తొందరలోనే సీఎంగా కేసీఆర్ని చేయాలి అనే మాటతో పాటుగా ఇప్పుడు ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఏక్నాథ్ షిండేలా వ్యవహరిస్తున్నారనే మాట ఎందుకు కేటీఆర్ పదే పదే ప్రస్తావిస్తూ ఉన్నారు? అదే మాట్లాడుకోబోతున్నాం. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు సిఏ నాగార్జున రెడ్డి గారు. సార్, ఇప్పుడు తెలంగాణకి సంబంధించి చూసుకుంటే 2-3 ఏళ్లలోనే బీఆర్ఎస్ గవర్నమెంట్ రాబోతోందా? సీఎం కేసీఆర్ అయ్యేలా మనం కృషి చేయాలి అంటూ కేటీఆర్ తన సోషల్ మీడియా వారియర్స్కి పిలుపునిచ్చారు. ఇవన్నీ కుదిరే కాదమ్మా. డెమోక్రటిక్ సెటప్లో ఉన్నాం కాబట్టి ఎవరి అభిప్రాయాలు వాళ్ళు వెళ్ళివచ్చుతారు, తప్పలేదు. 2-3 నెలల్లోనే తీసేస్తాము, 2 సంవత్సరాల్లోనే తీసేస్తాము, మళ్ళీ కేసీఆర్ గారు వస్తారు. ఇవన్నీ మర్చిపోవు, ఇవన్నీ జరిగే కావు. ఇట్స్ నాట్ పాసిబుల్. ఇప్పుడు నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి చెప్పు. నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటో చెప్పబోయా కేసీఆర్, నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటో చెప్పబోయా కేటీఆర్. మీకంటే తెలియదేమో కానీ తెలంగాణ స్టేషన్ ముందు కేటీఆర్ నేను ఇద్దరం కూడాను ఆంధ్రభవన్లో చాలాసార్లు కలిసేవాళ్ళం. ఓకే. సాయంత్రం పూట అలా ఇండియా గేట్ దాకా వచ్చి టీ తాగి మళ్ళీ వెనక్కి వెళ్ళేవాళ్ళం. బ్యాక్ ఇన్ 2012లో చెప్తున్నాను నేను. సరే, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రోటోకాల్స్ అన్నీ మారిపోతాయి. కేసీఆర్ గారి ఎమ్మెల్యేలకే ఎంపీలకే అపాయింట్మెంట్ ఇవ్వడం, వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తాడు? వాళ్ళకి ఇవ్వడు కదా. సో దట్ ఇస్ అ డిఫరెంట్ స్టోరీ అయిపోయింది. ప్రజలకి బాగా విరక్తి కలిగింది కాబట్టి వీళ్ళకి నెత్తి మీద కొమ్ములు వచ్చాయి, వీళ్ళని ఎలాగైనా సరే దింపేయాలి అన్న ఉద్దేశంతో దింపేశారు. దట్ ఇస్ అ డిఫరెంట్ థింగ్. 10 సంవత్సరాలు అయిపోయింది కదా, అంటే ఇంకా మనిషి బాగా పెరిగిపోతుంది. అప్పులు కూడా తెలంగాణ రాష్ట్రానికి బాగా పెరిగినాయి. ధనిక రాష్ట్రం ఒక పక్క చెప్తాడు, అప్పులు ఏమో పెరిగిపోయినాయి. కాళేశ్వరం అనేటువంటిది ఒక పెద్ద వైట్ ఎలిఫెంట్. అది దాంట్లో జరగకూడని తప్పులు చాలా జరిగినాయి. కుంభకోణాలు ఇంకా ఎక్కువ జరిగినాయి. అందులో ప్రజల్లో టాక్ ఏది అంటే, కరెక్ట్ ఎస్టిమేట్స్ మనకు తెలియదు కానీ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పేరు పెట్టి దీన్ని అడ్డం పెట్టుకొని భగీరథ స్కీమ్ని అడ్డం పెట్టుకొని ఇంచుమించుగా 40,000 కోట్ల రూపాయలు దోచేశారు అనేటువంటిది ప్రజల్లో ఉన్నటువంటిది. దాని మూలంగా ప్రభుత్వాన్ని దింపేశారు. అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పి కళ్ళు మూసుకుపోయి ప్రవర్తిస్తే అలాగే జరుగుతుందన్నది బెస్ట్ క్లాసికల్ ఎగ్జాంపుల్ అన్నమాట. నడిచింది. మహారాష్ట్రలో షిండే గారు లాగా ఈయన కూడా చేస్తున్నాడు. 2-3 నెలల్లోనే మళ్ళీ మా ప్రభుత్వం వచ్చేస్తుంది. ఏదో అంటుంటారు, పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. ప్రభుత్వం వచ్చే అంతా 1.5 మంత్ కూడా కాలేదు కదా. మొన్న దావోస్ పర్యటన కూడా పోయి వచ్చాడు కదా, ఫస్ట్ టైం చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత. నేను కూడాను ఇండియా టుడే వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తుంటే చూశాను. నేను కూడా స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ వాళ్ళ స్టాల్ కనపడింది, ఇన్ఫోసిస్ వాళ్ళ స్టాల్ కనపడింది. ఆ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంట్ని కూడా కలిశాడు. పక్కనే మన శ్రీధర్ బాబు ఉన్నాడు, ఐటీ మినిస్టర్. ఈజ్ అన్ ఎక్సలెంట్ పర్సన్. శ్రీధర్ బాబు ఈజ్ 100% ఫిట్ టు ద ఐటీ యాజ్ ఎ ఐటీ మినిస్టర్. ఆయన భార్య శైలజ గారని, ఈజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. ఆమె ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఎండీగా ఉండింది. ఎండీగా ఉన్నప్పుడు వీ వర్క్ టుగెదర్. టెండర్స్ ఫ్లోట్ చేయడంలో, టర్మ్స్ అండ్ కండిషన్స్ డిసైడ్ చేయడము, సంగతి సమాచారం అట్లా పరిచయం. ఇప్పుడన్నా అయిపోయి 12 సంవత్సరాలు అయిపోయింది కదా, సంథింగ్ లైక్ దట్. ఈజ్ ఎ ఫిట్ మినిస్టర్. ఎలక్ట్ అయిన తర్వాత ఏంటంటే కనీసం ఒక 6 నెలలన్నా టైం ఇవ్వాలిగా. పక్క రోజు నుంచి మొదలు పెడితే ఎట్లా? దానివల్ల ఉపయోగం ఉండదు. సరే, ఆడవాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ అన్నారు, సంగతి సమాచారం బాగానే ఉంది. అది ఫస్ట్ వర్కింగ్ ఉమెన్కి అని ఢిల్లీలో కేజ్రీవాల్ తీసుకొచ్చాడు. దాన్ని బెంగళూరులో ఇంప్లిమెంట్ చేశారు, కర్ణాటకలో. దాని తర్వాత తెలంగాణలో పెట్టారు. ఇప్పుడు వీళ్ళని చూసి మిగిలిన రాష్ట్రాలు పెడతారా లేదని వెయిట్ చేయాలి మనం. దీని మూలకంగా పెద్ద ఉపయోగం అంటూ ఏమి ఉండదు. టీఎస్ఆర్టీసీకి ఇంకొంచెం నష్టాలు పెరుగుతాయి, కానీ టీఎస్ఆర్టీసీని కూడా ప్రాఫిట్స్లో నడిపించవచ్చు. రేషనలైజేషన్ చేస్తే పర్చేస్ చేసేటువంటి మెటీరియల్స్లో, అవి ఇంజన్ కావచ్చు, కమాన్ కట్టలు కావచ్చు, గేర్ బాక్సులు కావచ్చు, ఎలక్ట్రికల్స్ కావచ్చు, ఏదైనా సరే టైర్లు కావచ్చు, కుంభకోణాలన్నీ కూడా వీటిలోనే జరుగుతాయి. ఇప్పుడు సిఎట్ టైర్స్ కొనడానికని ఒక 10,000 టైర్లకు ఆర్డర్ ఇస్తారమ్మా. ఆడు 9,000 టైర్లు ఏమో మంచి ఇస్తాడు, మిగిలిన 1000 టైర్స్ ఏమో రిట్రేడ్ చేసిన టైర్లు ఇస్తారు. కానీ పేమెంట్ మటుకు 10,000 కూడా నువ్వు ఫుల్ పేమెంట్ చేస్తారు. ఇప్పుడు అట్లనే గేర్ బాక్సెస్ కూడా అంతే.
కమాన్ కట్టలు కూడా అంతే, తీసేసినటువంటి మళ్ళీ ఓవర్ ఆయిలింగ్ చేసేదాన్ని మళ్ళీ సప్లై చేస్తారు, కానీ ఫుల్ బిల్ పెడుతూ ఉంటారు. మేము ప్రాక్టికల్ చూసాం కాబట్టి చెప్తున్నాను నేను. సో ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు సంవత్సరానికి ఒక 100 కోట్లు 200 కోట్లు టీఎస్ఆర్టీసీకి నష్టం వచ్చినా కానీ బడ్జెట్లో పెట్టి దాన్ని కాంపెన్సేట్ చేయాలి. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అనేటువంటిది కనుక లేకపోయిందంటే ప్రైవేట్ వాళ్ళు దోచేస్తారన్న సందేహం లేదు అందులో. బెస్ట్ క్లాసికల్ ఎగ్జాంపుల్ తీసుకోండి, అంతా కలిపి తిప్పి కొట్టి వరకు 10 రోజులు కూడా కాలేదు మనకి. 5-6 లక్షల మంది హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి వెళ్తారు సంక్రాంతి పండుగ. మామూలు టికెట్ 1000 రూపాయలు అయితే 3000 తీసుకుంటారమ్మా వాళ్ళు. దోచేడు దోపిడీయే కదా. టీఎస్ఆర్టీసీ తెలంగాణలో లేదు అనేసి అంటే ప్రైవేట్ వాళ్ళు దోపిడీ మామూలుగా ఉండదు. అయితే ఇప్పుడు వాళ్ళు పెట్టుకున్నటువంటి హామీల అమలు 100 రోజులు అన్నప్పటికీ కూడా ప్రజలు సీఎం కేసీఆర్ని దించేసి కాంగ్రెస్ పార్టీకి పట్టడం కట్టడం వెనకాల వాళ్ళు ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నారు, ఇక్కడ పునరాలోచించుకుంటున్నారు. కాబట్టి మళ్ళీ మనం వర్క్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి మాట కేటీఆర్ అన్నారు. ఇవన్నీ ఏదో మామూలుగా అంటుంటారు. ఒక నెల రోజులు అన్నీ ప్రజలు డెసిషన్ మార్చేసుకొని సంఘ సంవత్సరం చేస్తారా? చాలా త్రాషమ్మ ఏదో అనాలి కాబట్టి అంటుంటారు. మర్చిపోయి టూ ఎర్లీ టు సే ఎనీథింగ్. ఎవరికైనా సరే 5 సంవత్సరాలు అధికారం ఇచ్చినప్పుడు ఒక 6 నెలల తర్వాత ప్రజల ఒపీనియన్ ఎట్లా ఉంది, ఒక సంవత్సరం తర్వాత ఎట్లా ఉందని చూడాలి. కానీ మరి పక్క రోజు నుంచి మొదలు పెడితే ఎట్టా? కేటీఆర్ అనేటువంటి వ్యక్తి హైలీ ఎడ్యుకేటెడ్ వ్యక్తి, టెక్నాలజీ కూడా తెలిసినటువంటి వాడు, నిలుపు నిదానం ఉన్నటువంటి వాడు, చక్కటి మాటకారి, బాగానే మాట్లాడతాడు. అతను కూడాను ఈ రకంగా మాట్లాడుతున్నాడు అంటే ఈ ఓటమి దెబ్బ దిమ్మ తిరిగినట్టుంది వాళ్ళకి. అందుకని చెప్పి ఏదో మాటలు తడబడుతున్నట్టున్నాడు. పద్ధతి కాలేదు. కనీసం 6 నెలల టైం ఇవ్వాలి. తర్వాత మాట్లాడు. సీఎం రేవంత్ రెడ్డి ఏకనాథ్ షిండేలా మారుతున్నారు అనే మాటని ఎలా చూడొచ్చు అంటారు? తీసేమా ఇవన్నీ ఏదో అంటుంటారు. ఓడిపోయేసరికి ఏంటంటే మతి చెడిపోయి ఇలా మాట్లాడుతుంటారు. ఏదో ఒకటి అనాలి కాబట్టి అంటారు. ఇప్పుడు అపోజిషన్ పార్టీ అనేటువంటిది ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి. డెమోక్రాటిక్ సెటప్లో ఫండమెంటల్ ప్రిన్సిపల్ అది. మేము కూడా రాజకీయాలు చూస్తున్నాం కదమ్మా, 40 years నుంచి చూస్తున్నాం. బ్రహ్మానంద రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా కుటుంబానికి ఆయన కూడా రిలేషనే. మా నాన్నగారి సొంత బ్రదర్ మందపాటి నాగిరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండేవాడు కొత్తలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు. ఓకే, అప్పుడు 47 మంది కమ్యూనిస్టులు ఉండేవాళ్ళు, చాలా స్ట్రాంగ్ అపోజిషన్. వాళ్ళు వీళ్ళు ఇద్దరు కలిసి నెహ్రూ గారి మెడలు వంచి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ని నేషనల్ ప్రాజెక్ట్ కింద డిక్లేర్ చేయించారు. అది అపోజిషన్ పార్టీ అంటే. ఆ రోజుల్లో అపోజిషన్ అంటే ఎలా ఉండేదంటే, ప్రభుత్వం ఏదన్నా మంచి కనుక చేస్తే ఎస్ యూ డిడ్ దిస్ థింగ్ ఎక్సలెంట్లీ, కానీ కొంచెం కాస్ట్ ఎక్కువైనట్టుంది ఆలోచించుకోండి అనేవాళ్ళు. ఏదన్నా పనికిమాలి పని కనుక చేస్తే మటుకు విపరీతంగా ట్రోల్ చేయడమను, ధర్నాలు గిరణాలు నిరాహార దీక్షలని చాలా చేసేవాళ్ళు. ప్రభుత్వం కూడా దిగొచ్చేది. మీకు బెస్ట్ క్లాసికల్ ఎగ్జాంపుల్ చెప్తాను నేనండి. బ్రహ్మానంద రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ జీతాలు పెంచమని అడిగారు. మామూలే కదా. ఎందుకంటే మేము ఇంత పెంచుతాను అన్నాడు. 108 రోజులు స్ట్రైక్ చేశారమ్మా వాళ్ళు. లొంగలేదు. ఇచ్చేది ఇంతే, ఇష్టమైతే ఉద్యోగం చేయండి లేకపోతే మానేయండి అన్నారు. చివరికి అప్పుడున్నటువంటి అపోజిషన్ పార్టీ వాళ్ళు ఆయన్ని ఒప్పించి ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి ఒప్పించి వయా మీడియాగా కేసు సెటిల్ చేశారు. సెటిల్ అయిన తర్వాత కూడా ఎంప్లాయీస్ ఏమన్నారంటే మాకు 108 రోజులు జీతం ఇవ్వమన్నారు. మళ్ళీ తగాదా? నథింగ్ డూయింగ్, 108 రోజులు జీతం ఇచ్చే సమస్య లేదన్నాడు. దానికి మళ్ళీ నెగోసియేషన్స్, క్యాజువల్ లీవ్లు సరెండర్ చేసినట్టు, సిక్ లీవ్లు సరెండర్ చేసినట్టు, అది చేసినట్టు ఇది చేసినట్టు సరెండర్ చేస్తే చివరికి ఏంటంటే 50% ఆఫ్ ద డేస్కి ఫుల్ శాలరీ ఇచ్చేటట్టుగా ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకుంది. అపోజిషన్ పార్టీ అంటే అట్టుండేవాడు. ప్రభుత్వం మరీ బాగా గట్టిగా బిగదీసి కూర్చున్నప్పుడు అట కాదులేవా ఇటు చేద్దామని చెప్పేవాళ్ళు. ప్రభుత్వం ఏదైనా మంచి పని చేస్తే ఈ అడ్డానని ఎక్సలెంట్ జాబ్ అనేవాళ్ళు. ఒక దానికోసం అని చెప్పి ఇద్దరు కలిసి వెళ్ళేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో అది లేదుగా. ఒక్క నెల రోజులు తిప్పి కొట్టి పూర్తి కాలేదు, అప్పుడే నువ్వు ఏకనాథ్ షిండే లాగా బిహేవ్ చేస్తున్నాడు, నియంతలాగా బిహేవ్ చేస్తున్నాడు, 2 నెలల్లో వీళ్ళ ప్రభుత్వం పోతుంది, మా ప్రభుత్వం వస్తుంది. వాట్ నాన్ సెన్స్ యువర్ టాకింగ్ మ్యాన్. కేటీఆర్ గారి మీద నాకు చాలా మంచి ఒపీనియన్ ఉండేది. ఇట్లాంటి స్టేట్మెంట్ ఇవ్వడం మొత్తం సంఖ్య అయిపోవట్లా. ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్. పొద్దున్నే చేయకూడదు అట్లాంటిది. కనీసం 6 నెలలన్నా టైం ఇవ్వాలి. అపోజిషన్ పార్టీ అంటే అట్లా ఉంటుంది. ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి చెప్తానమ్మా, ఈ సందర్భంగా అడుగుతున్నావు కాబట్టి. మనకి 3 రకాల కమిటీస్ ఉంటాయమ్మా. ఎస్టిమేట్స్ కమిటీ, తర్వాత పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ప్రివిలేజెస్ కమిటీ అని 3 కమిటీలు ఉంటాయి. ఈ ఎస్టిమేట్స్ కమిటీకి చైర్మన్ ఎప్పుడు కూడా అపోజిషన్ పార్టీ వాళ్ళే ఉంటారు. ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి
సారీ ఈ ఎస్టిమేట్స్ కమిటీకి ఎప్పుడు కూడాను అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు చైర్మన్ ఉంటారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి ఎప్పుడు కూడా అపోజిషన్ వాళ్ళు చైర్మన్ ఉంటారు. చూడండి అది ఎట్లా డిజైన్ చేశారు. ప్రివిలేజెస్ కమిటీకి వీలైనంత వరకు ప్రొఫెషనల్స్ ఉంటారు. ఇది ఎక్స్ హైకోర్టు జడ్జినో ఇంకొకళ్ళనో సంగతి సంవత్సరం అనేటువంటిది పెడుతూ ఉంటారు. వాళ్ళు ఒకసారి వీళ్ళు ఒకసారి రొటేషన్లో కూడా ఉంటారు. మా బాబాయ్ ఉన్నాడు, ఆయన పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి చైర్మన్, అపోజిషన్లో ఉన్నారు కాబట్టి. ఆయన ఏం చేసేవాడంటే ఈ ఆల్విన్కి సంబంధించిన ఏపీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఏపీ ఐడిసి ఇట్లాంటి వాటిన్నింటికి సంబంధించిన బ్యాలెన్స్ షీట్లన్నీ పట్టుకొచ్చేవాడు. క్వశ్చన్స్ అడగాలి కాబట్టి అసెంబ్లీలో. ఇవన్నీ చూసి దీని సంగతి ఏందో చెప్పురా అనేవాడు. ఈ ఆల్విన్కి సంబంధించింది ఒకసారి తీసుకొచ్చాడు ఆయన. ఆల్విన్కి సంబంధించి తీసుకొస్తే అప్పుడు జయభారతి రెడ్డి గారు ఎండీగా ఉన్నప్పుడు నిస్సాన్ వాళ్ళ కొలాబరేషన్ తోటి 3 టన్నులు 4 టన్నులు క్యారీ చేసేటువంటి మినీ ట్రక్స్ తీసుకొచ్చాడు. ఆల్విన్ వాచెస్ తీసుకొచ్చాడు. ఆల్విన్ స్కూటర్స్ కూడా ఉండేది. ఈ మంచి ఆస్తులు ఉన్నాయి వాళ్ళకి, ఆల్విన్ వాళ్ళకి. ఆ బ్యాలెన్స్ షీట్ తీసుకొచ్చి ఇందులో క్వశ్చన్స్ ఏమిటి సంగతి సమాచారం చూడరా అంటే, ఏదో వరల్డ్ బ్యాంక్ వాళ్ళు దీన్ని అమ్మకానికి పెట్టినట్టున్నారు సంగతి సమాచారం అంట, ఏందో వరల్డ్ బ్యాంక్ వాళ్ళు దీన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వమనేసి అంటున్నారు, అది ఇది అంటే నిజంగా ఏంటి దీని సంగతి చూడమంటే నేను చూశాను. వాళ్ళ ఆస్తులు విలువ బ్రహ్మాండంగా ఉంది. మాది ఆస్తులు అమ్ముకోవాల్సిన పని కూడా లేదు. ఎఫిషియెంట్గా వర్క్ చేస్తే ఆల్విన్ ప్రాఫిట్స్లోనే నడుస్తుంది, ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాల్సిన పని లేదనేది ఫైనల్గా కంక్లూషన్. అంతటితో అది సద్దుమణిగిపోయింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏం చేశాడంటే ఆల్విన్ని ప్రైవేట్ వాళ్ళకి అమ్మేశారు. వోల్టాస్ వాళ్ళకి అమ్మింది. ఎంతో తెలుసమ్మా గజం ₹1.50 రేటు దాన్ని. ఎర్రగడ్డలో ఉన్నటువంటి ఆల్విన్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడైతే ఉందో ప్రైమ్ ఏరియా కదా అది, గజం ₹1.50 అమ్మారమ్మా. ఇప్పుడు కూడా చూడండి మీకు అక్కడ సనత్ నగర్లో బోట్స్ అనేది వోల్టాస్ లిమిటెడ్ అని కనపడుతుంది. అది ఏదో వోల్టాస్ వాళ్ళకి అమ్మారు కాబట్టి సరిపోయింది, కానీ క్రికెట్ బిజినెస్ మ్యాన్కి కనుక అమ్మితే ఈ పాటికి ఎప్పుడు అమ్ముకొని అంటే ఆ క్రికెట్ బిజినెస్ పీపుల్ ఎవరో అన్న సంగతి ప్రజలకు కూడా తెలుసు. పేరు చెప్తే బాగుండదు కాబట్టి నేను చెప్పడం లేదు. టాటాసు బిర్లాసు ఇద్దరు కూడాను ఎక్సలెంట్ బిజినెస్ పీపుల్. వాళ్ళకి ప్రొఫెషనల్ ఎథిక్స్ ఉంటాయి, మొరాలిటీస్ ఉంటాయి, లీగాలిటీస్ని చక్కగా ఫాలో అవుతారు. సో దే ఆర్ డిఫరెంట్. ముఖేష్ అంబానీ ఈజ్ డిఫరెంట్, గౌతమ్ అదానీ ఈజ్ ఆల్ టుగెదర్ డిఫరెంట్. ఇట్లా మంచి బిజినెస్ పీపుల్ కూడా కొంతమంది ఉన్నారు. లేకుండా ఇప్పుడు మనకి సౌత్ ఇండియాలో టీవీఎస్ గ్రూప్ ఈజ్ వెరీ గుడ్, నో డౌట్ అబౌట్ దట్. సరే ఇప్పుడంటే డన్లప్ టైర్స్ లేవనుకోండి, ఒకప్పుడు బాగా ఫేమస్. ఐటీసీ వాళ్ళు స్టేబుల్గానే ఉంటారు. 36 చౌరింగ్ లేన్ కలకట్టా వాళ్ళు స్టేబుల్గానే ఉంటారు. బిజినెస్ పీపుల్లో కూడాను షూట్ బిజినెస్ పీపుల్ ఉంటారు, క్రికెట్ బిజినెస్ పీపుల్ ఉంటారన్నమాట. సో ఇప్పుడు తెలంగాణకి సంబంధించి రాజకీయ మార్పులు ఏమన్నా వస్తాయి, లేకుంటే ప్రభుత్వాల మార్పులు, సీఎంల మార్పు ఏమైనా జరుగుతుంది అంటే అదేమన్నా పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరిగే అవకాశం ఏమైనా కనిపిస్తుంది అంటారా? 29 దాకా అట్లాంటి ఏమీ జరగవు. జస్ట్ సింప్లీ ఫర్గెట్ అబౌట్ 2029 అప్పటిదాకా అంతే. రేవంత్ రెడ్డి కనీసం ఒక 6 నెలలు టైం ఇవ్వండి, ఎలా ఉంటాడు చేస్తాడు. అపోజిషన్ పార్టీలో మీకు కూడా బాగానే వచ్చినాయి కదా, 39 వచ్చినాయి కదా, మంచి స్ట్రాంగ్ అపోజిషన్ కదా, మీరు చేయండి. కాళేశ్వరం ప్రాజెక్ట్ని సర్వనాశనం చేసేస్తుంది. ఇప్పుడు దాని మీద సిబిఐ ఎంక్వైరీ వేస్తాడు మోస్ట్ ప్రాబబ్లీ. అది చెప్పే కదా నేను ఆల్రెడీ 40,000 కోట్ల రూపాయలు దోచేసుకున్నారని పబ్లిక్లో ఉన్న ఒపీనియన్. కానీ అది కరెక్ట్గా తెలియాలంటే ఎక్కడ తెలియాలి మీకు? పబ్లిక్ అకౌంట్స్ కమిటీ వాళ్ళు తేల్చాలి. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అంటే ఏంటి? అపోజిషన్లో ఉండేవాళ్ళగా చేసింది వాళ్ళే కాబట్టి మరి వాళ్ళు తేలుస్తారు. అది ఎవరు ఏం చేయాలి మరి? అప్పుడు సిబిఐకి ఇంట్రెస్ట్ చేయాలి, సెంట్రల్ బ్యూరో ఆఫ్ దానికి ఇంట్రెస్ట్ చేయాలి. అది ఎవరు చేయాలి? రేవంత్ రెడ్డి గారే అడగాలి. కుంభకోణం జరిగింది కాబట్టి సిబిఐని డెప్యూట్ చేయండి, ఎంక్వైరీ చేయండి, ఇది మా రిక్వెస్ట్ అండి అని చెప్పి రాయాలి. మినిస్టర్ ఆఫ్ హోమ్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. అది సిబిఐ వాళ్ళు మాకు స్టాఫ్ లేదండి అంటారా, స్టాఫ్ ఉందండి అంటారా, ఏందనేది మనం వేచి చూడాలి. కుంభకోణం జరిగిన మాట మటుకు వాస్తవం. ఎవరన్నా డ్యామ్ కట్టేటప్పుడు మరీ అంత దారుణంగా కడతారమ్మా. అందులో గోదావరి రివర్ అనేటువంటిది ఏంటంటే విశాలంగా పారుతుంది, లూజ్ సాయిల్ ఉంటుంది. అలా లూజ్ సాయిల్ ఉన్నప్పుడు పెద్ద పెద్ద ఆనకట్టలు కట్టడానికి కుదరదు. ఎంటైర్ మీరు గోదావరి స్ట్రెచ్ అంతా తీసుకోండి, 1465 కిలోమీటర్లు గోదావరి స్ట్రెచ్ బంగాళాఖాతంలో కలిసేసరికి. పోలవరం అనేటువంటిది ఒక్కటే ప్లేస్ కొండలు ఉన్నటువంటి, ఇంకెక్కడా లేదు మీకు. ఉంటే కనుక మహారాష్ట్ర వాళ్ళు కర్ణాటక వాళ్ళు కట్టేవాళ్ళు కదమ్మా, ఎందుకు కట్టలేకపోయారు? ఎన్విరాన్మెంట్ దెబ్బతింటుంది కాబట్టి, పాజిబిలిటీ లేదు కాబట్టి. గోదావరి నది ఎలాగైతే పారుతుందో
గంగా నది కూడా అలాగే పారుతుంది. గంగా నది మీద ఎక్కడ మీకు డ్యామ్స్ ఉండవు, అక్వాడక్ట్స్ ఉంటాయి. 10 మీటర్లు 15 మీటర్లు ఎత్తున అక్కడక్కడ అక్వాడక్ట్స్ కట్టి వాటర్ లెవెల్ని పెంచి దాని నుంచి తోడిపోసుకుంటారు. గంగా అయినా అంతే, గోదావరి అయినా అంతే. కృష్ణానది ఒక్కటే కొండలో గుట్టల్లో నుంచి పారుతుంది కాబట్టి మీకు డ్యామ్స్ కట్టచ్చు. అందుకనే చూడండి, మీకు కృష్ణానది మీద ఎన్ని ఉంటాయి. మీకు నారాయణపూర్ ఉందే, అలమట్టి ఉందే, తుంగభద్ర మీద కట్టారా, శ్రీశైలం ఉందా, నాగార్జున సాగర్ ఉందా, పులిచింతలు ఉందా, దాని తర్వాత ప్రకాశం బ్యారేజ్, ఇన్ని ఉంటాయి. నాగార్జున సాగర్ అంటే 315 టీఎంసీలు వాటరు, శ్రీశైలం అనేసి అంటే 215 టీఎంసీలు, అంత వాటర్ స్టోర్ చేసుకోవచ్చు. గోదావరి మీద ఎక్కడా కూడా నువ్వు అంత వాటర్ స్టోర్ చేసేటువంటి ప్రాజెక్ట్ కట్టలేవు. ద ఓన్లీ ప్లేస్ ఈజ్ పోలవరం. అక్కడ కూడా ఏంటి 175 టీఎంసీయే, 175 ఆర్ 194 టీఎంసీ. డెడ్ స్టోరేజ్ తక్కువ, అదొకటి అడ్వాంటేజ్. నాగార్జున సాగర్లో ఏంటంటే ఇంచుమించుగా 425 అడుగులు డెడ్ స్టోరేజ్, 610 అడుగులు ఎత్తు, 590 అడుగుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. అది దాని అడ్వాంటేజ్. కానీ డబ్బులు బాగా తినేసిన మాట వాస్తవమేలండి. ప్రజలు ఏదో 40,000 కోట్ల రూపాయలు తిన్నారంటే ఆయన ఉత్తపుణ్యానికి ఏం అనలేదమ్మా. నిప్పు లేనిదే పొగ రాదు, పాయింట్ నెంబర్ 1 ఎవరైనా గుర్తుపెట్టుకోవాలా. మరి ఇప్పుడు వీళ్ళు అపోజిషన్ పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎన్నికో వేసుకోరు కదా. రేవంత్ రెడ్డి సిబిఐకి అప్పు చెప్తాడేమో చూడాలి, చూద్దాం ఏం జరుగుతుందో. బట్ కేటీఆర్ గారు చాలా తెలివిగలవాడు అనుకున్నాను, కానీ ఇంత తక్కువ టైంలో నేను ఇలాంటి కామెంట్ చేస్తాడని చెప్పి నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళ అధికారంలో లేనప్పుడు 2 రోజులకు ఒకసారి ఫోన్ చేసినా కానీ చక్కగా మాట్లాడేవాడమ్మా. అధికారం వచ్చిన తర్వాత అసలు వీళ్ళు ఎవరు మాట్లాడరు. ఒక్కసారి అధికారం వచ్చింది అనేసి అంటే ప్రోటోకాల్స్ మొత్తం మారిపోతాయి. కాదని నేను అనలేదు, సేఫ్టీ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ మారడం అనేది తప్పలేదు, కానీ మరి అసలు ఫోన్లు ఎత్తకుండా ఉండరు. ఈ హరీష్ కానీ వీళ్ళందరూ కూడా చక్కగానే మాట్లాడేవాడు. అంత దాకా ఎందుకమ్మా. నీకు బెస్ట్ క్లాసికల్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. 1 జనవరి 1978 నా జీవితంలో ఫస్ట్ టైం మిసెస్ ఇందిరాగాంధీని కలిసింది. ఓకే, అధికారం లేదా, ఓడిపోయింది కదా. చూడ్డానికి ఒక్కడు రాలేదమ్మా, నాట్ ఈవెన్ ఎ సింగిల్ పర్సన్. ఐఎమ్ ద ఓన్లీ పర్సన్ ఆన్ దట్ డే అట్ అరౌండ్ 7:45. నాట్ ఈవెన్ ఫ్రమ్ కాంగ్రెస్ పార్టీ, నోబడీ ఎల్స్. ఓకే, నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అమ్మ అసలు అధికారంలో ఉంటే క్యూలో నిలబడతారు, అధికారం లేకపోతే ఇట్లా ఉంటుంది కావాలి. ప్రైమ్ మినిస్టర్ అయితే ఏంది, ప్రెసిడెంట్ అయితే ఏంది, ముఖ్యమంత్రి అయితే ఏందని జీవితంలో మొట్టమొదటిసారి నేర్చుకున్నాను. అట్లా జరుగుతుందన్నట్టు. ఐ థింక్ షీ స్పోక్ టు మీ అరౌండ్ ½ an hour. బ్యాంక్స్ నేషనలైజేషన్ మీద, ఆయిల్ రిసోర్సెస్ మీద, అటామిక్ ఎనర్జీ మీద చాలా చక్కగా మాట్లాడింది. నేనంతా మా పిల్లమ్మడికి నీ బచ్చగాడిని తిప్పి కొడితే 21-22 సంవత్సరాలు బీకామ్ ఫైనల్ ఇయర్లో ఉన్నాను. కాలేజీ తరఫున టూర్కి వెళ్ళాం. ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. నాకు ఆ రోజు అనిపించింది, మా బాబాయ్ చెప్తుండేవాడు, అధికారంలో ఉన్నంతకాలం జనాలు చుట్టూ తిరుగుతారా, అధికారంలో లేనంటే పురుగును చూసినట్టు చూస్తారా నేను అనేవాడు. నేను ప్రాక్టికల్గా మిసెస్ గాంధీ దగ్గర చూశాను. ఇంత డేట్ స్పెసిఫిక్ డేట్తో సహా ఎందుకు చెప్తున్నానంటే 1 జనవరి 1978. విచిత్రం ఏంటంటే ఆ రోజు ఇంకొక 2 ఇంపార్టెంట్ సంఘటనలు కూడా జరిగినాయి కాబట్టి డేట్ గుర్తుండిపోయింది నాకు. జిమ్మీ కార్టర్ గారు అమెరికన్ ప్రెసిడెంట్ ఇండియా వచ్చాడు, నీలం సంజీవ్ రెడ్డి గారు ప్రెసిడెంట్. ఓపెన్ కార్లో వచ్చాడమ్మ ఆయన. 1963లో జాన్ ఎఫ్ కెనడీని ఎప్పుడైతే ఓపెన్ కార్లో పోతుంటే అసాసినేట్ చేశారో అప్పటి నుంచి అమెరికన్ ప్రెసిడెంట్స్ ఎవరు ఓపెన్ కార్లో వెళ్ళా, కానీ ఆయన ఓపెన్ కార్లో వచ్చాడు. ఎయిర్ ఇండియాకి సంబంధించిన బోయింగ్ 747 బాంబే ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయ్యి వితిన్ 20 minutesలోనే అరేబియా సముద్రంలో కూలిపోయింది. అందరూ చనిపోయారు, ప్యాసింజర్స్ అందరు. సో 2 పెక్యులర్ థింగ్సేగా. కూలిపోవడం అనేది పెక్యులర్ థింగే. జిమ్మీ కార్టర్ గారు ఓపెన్ టాప్లెస్ కార్లో రావడం అనేటువంటిది. సో అందుకని ఆ డేట్ అలా గుర్తుండిపోయింది అన్నమాట. షీ ఈజ్ అన్ ఎక్సలెంట్ థింగ్. ఇప్పుడంటే మనం మోడీ గారు వచ్చిన తర్వాత ఇది అండమాన్ నికోబార్ దీవులు ఆయిల్ రిసోర్సెస్ బయటికి తీస్తున్నాము అది ఇది అని చెప్పి చాలా చెప్పాడు. ఉన్నమాట వాస్తవమే. 1960sలోనే ఐడెంటిఫై చేశారంట మనం. గోదావరి నదీ తీర ప్రాంతంలో ఆయిల్ గ్యాస్ ఉన్నాయి, బే ఆఫ్ బెంగాల్లోనే ఉన్నాయి, అరేబియన్ సీలో ఉన్నాయి, అండమాన్ నికోబార్స్లో ఉన్నాయి, హిమాలయ పర్వత శ్రేణిలో కూడా ఉన్నాయని 1960sలోనే ఐడెంటిఫై చేశారట. నేను మిసెస్ ఇందిరాగాంధీని అడిగాను, ఆయిల్ రేట్స్ ఏంటండి ఇంత చెడు పెరిగిపోతున్నాయి, జనాలందరూ మిమ్మల్ని తిట్టుకుంటున్నారు, మరి రిసోర్సెస్ ఉంటే బయటికి తీయచ్చు కదా అంటే, ఆ రిసోర్సెస్ కనుక బయటికి తీసినట్టయితే ఫ్యూచర్ జనరేషన్స్కి ఏమీ మిగలదు,
ఎమర్జెన్సీస్లో ఉపయోగించుకోవడానికి అని చెప్పి దాన్ని రిజర్వేషన్ అలాగే ఎట్టి పెట్టామని చెప్పిందాం. ఇట్స్ అన్ ఎక్సలెంట్ థింగ్. బ్యాంక్స్ నేషనలైజేషన్ మిమ్మల్ని తిట్టుకుంటున్నారండి జనాలందరూ. అంటే బ్యాంక్స్ నేషనలైజ్ కనుక నేను కనుక చేయకపోయినట్లయితే మీలాంటి డిపాజిటర్స్ చిప్ప చేతికి వస్తుంది, అడుక్కు తినే పరిస్థితికి వచ్చేవాళ్ళు మీరని చెప్పిన. సో ఇప్పుడు తెలంగాణలో వి నీడ్ నాట్ టు వెయిట్ ఆర్ ఎక్స్పెక్ట్ ఎనీ చేంజ్. ఏముండదమ్మా, మళ్ళీ 2028 చక్కగానే ఉంటుంది. గవర్నమెంట్ ఒక్కొక్కటి చేసుకుంటూ పోతారు. నేను రేవంత్ రెడ్డి గారిని ఏం చెప్తానంటే ఐటీ సెక్టార్ని ఫర్దర్గా డెవలప్ చేయండి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ అనేటువంటి ప్రోగ్రాము మన్మోహన్ సింగ్ గారు 2012లో ఇచ్చారు. మోడీ గారు వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేశాడు. దాని గురించి గట్టిగా ఒక పట్టు పట్టండి. కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎంక్వైరీ వేయమని అడగండి. ఈ 2 పనులు చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఆ ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ కనుక వస్తే 4-5 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. 2 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 15 years ఇన్వెస్ట్ చేస్తుంది. స్టేట్ గవర్నమెంట్ ఏం చేసే పని ఉండదు. అవి 2 కనుక చేస్తే సార్ 4-5 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి మా. సో ఈ 2 కనుక అడిగితే కనుక చాలు. సరే ఇంకొక 6 మినిస్ట్రీలు ఖాళీ ఉన్నాయి. ఈ ఖాళీలు భర్తీ కావడం అనేటువంటిది ఎలక్షన్లు అయిపోయిన తర్వాత జరుగుతుంది, కానీ ఇప్పట్లో ఏం జరగదు. అధికారంలోకి వచ్చి 1.5 months అయింది. డోంట్ క్రిటిసైజ్. ఈ మధ్యలో వచ్చే స్టేట్మెంట్స్ అన్నీ కూడా నీ చేత వదిలేండి. జస్ట్ సింప్లీ ఫర్గెట్ అబౌట్ ఇట్. నెక్స్ట్ ఇంకా ఏమైనా కావాలా? అంతే సార్. థ్యాంక్ యూ సో మచ్ నాగార్జున రెడ్డి గారు. థ్యాంక్ యూ అండి.